జనపాల శరణం గోపీలోల మంగళం గోవింద శుభమంగళం హే ముకుంద. ఈటీవీ ఆ ప్రేక్షకులకు స్వాగతం. మనిషి జీవితంలో అపురూపమైన ఘట్టాలు కొన్ని ఉంటాయండి. అవి చాలా అపురూపంగా ఉంటాయి, అపురూపమైనవి అవి. ఇంత ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ అంతా ఒక అపురూపమైన విషయాల గురించే మనం మాట్లాడతాం కాబట్టి ఈ అపురూపమైన అంశంతో నేను ప్రారంభిస్తున్నాను. నేను మాక్లూరు మండలం, నిజామాబాద్ పక్కన మాక్లూరు మండలం మామిడిపల్లిలో ఉన్నాను. ఇది అపురూప వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. గుడి కట్టిన ఆవిడ విజయ విద్యా సంస్థల అధినేత్రి అమృతలతారెడ్డి గారు. ఆవిడ నాస్తికురాలు. ముందు ఆత్మబలాన్నే నమ్ముకునేవారు. తిరుపతి వెళ్ళేవారు, ఏడుకొండలు తిరుపతి అదంతా ఆవిడ వెళ్ళి పార్కులో కూర్చునేవారు, ఉద్యానవనంలో. గుడి దగ్గరికి వెళ్ళడము, దేవుడికి దండం పెట్టుకోవడం అలాంటిది ఏం జరగలేదు. కానీ ఆమె జీవితంలో ఒక అపురూపం జరిగింది, ఒక అద్భుతం జరిగింది. కాబట్టి ఆయనకి ఎందుకో కల్లోని స్వామి కనిపించాడు. ఆమెకి ఒక పాత దేవాలయం కట్టాలి, ప్రాచీన శైలిలో ఒక దేవాలయం కట్టాలి అనే ఒక తలంపు వచ్చిందనమాట. అదే ఒక అపురూపమైన విషయం అనమాట. అలా ఈ గుడికి సంకల్ప బలం అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. ఆత్మబలం పోయి సంకల్ప బలం వచ్చింది, ఒక గుడి కట్టాలని డిసైడ్ అయ్యారు. ప్రాచీన శైలిలో కట్టారు. ఇక్కడ ఎన్నో అపురూపమైన విషయాలు ఉన్నాయి. అంటే గేట్ దగ్గర స్వామి పాదాలు అనిపిస్తాయి, ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసరికి స్వామి నాభి అనిపిస్తుంది, గర్భాలయంలో స్వామి పైన శిఖరం. అంటే మనకి ఏకకాలంలో స్వామి మూర్తిని చూడొచ్చు, పైన శిఖరం చూడొచ్చు. అదొక అపురూపమైన సన్నివేశం అనమాట. అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత అంటే ఒక నాస్తికురాలు జీవితంలో జరిగిన ఒక అపురూపం, ఒక ప్రాచీన శైలిలో కట్టిన దేవాలయానికి నాంది ప్రస్తావన జరిగిందనమాట. అంటే స్వామివారిని శిఖరాన్ని కూడా ఒకేసారి దర్శించుకోవచ్చు అన్నది ఒక అపురూపమైన విషయమే కదా. 2012 ఫిబ్రవరి 12వ తేదీన శ్రీ శ్రీ శ్రీదండి చిన్నజీయర్ స్వామి వారిచే ఈ దేవాలయ ప్రతిష్టా మహోత్సవం జరిగిందనమాట. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయి, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అంటే ఇంకొక విషయం చెప్పుకోవాలంటే ఈ గుడి కోసం ఇక్కడ చదువుతూ ఉండగా కొన్ని విగ్రహాలు దొరికాయి. వినాయకుడి విగ్రహం, వరాహస్వామి విగ్రహం, నరసింహస్వామి విగ్రహం. ఆ విగ్రహాలన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టి అక్కడ డైరెక్ట్గా రోజు పూజ చేస్తున్నారనమాట. ఇలా జరుగుతూ వస్తుంది. ఆలయం చాలా అపురూపంగా కట్టారు. ఆమె దగ్గరుండి ఒక్కొక్క ప్రాచీన శైలిలో ఒక పద్ధతి ప్రకారం, ఒక లెక్క ప్రకారం, ఒక ప్రాచీన శైలిలో ఒక ఆలయం ఎలా కట్టాలో అలాగా ఆవిడ అపురూపంగా ప్రతి స్తంభాన్ని, ప్రతి పువ్వుని, ప్రతి మొగ్గని ఆవిడ చక్కగా దగ్గరుండి ఎంతో అపురూపంగా చెక్కించి దగ్గరుండి చేయించారు. కాబట్టి అపురూపంగా చేశారు. కాబట్టి ఈ దేవాలయం అపురూప వెంకటేశ్వర స్వామి దేవాలయం అయింది. మొదట్లో ఆమె స్నేహితులు, బంధువులు డబ్బులు విరాళాలు ఇస్తే అవన్నీ తీసుకుని ఆవిడ ఈ దేవాలయాన్ని కట్టారు. ఇక్కడ తోమాల సేవ, సహస్రనామం, తర్వాత శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన, ఇట్లా శనివారం నాడు విశేష పూజలు ఎన్నో జరుగుతున్నాయి. మనది మాత్రం ఒకటే పూజ, చలో ఇందూర్. నిప్పుతో చెలగాటం ఆడగలిగిన వాడు శివాజీ ఒక్కడేనండి. మన వల్ల కాదు. కానీ నిజామాబాద్లోని శివాజీ నగర్లో ఉన్నాను. ఈరోజు మనకి రాధిక మసాలా పూరి చేసి చూపిస్తారట. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? మసాలా పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, మైదా, గోధుమ పిండి, నువ్వులు, జీలకర్ర, గరం మసాలా, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, పసుపు, ఆయిల్. చేయండి. మొదట మైదా. ఓకే, మైదా వేసాము. ఇప్పుడు గోధుమ పిండి అమ్మ. గోధుమ పిండి 1 కప్పు. ఓకే, వేసేయండి. ఓకే, తర్వాత సాల్ట్. ఓకే, ఆయిల్. ఓకే, ఇది బాగా కలుపుకోవాలి ముందు. బాగా కలుపు. అంటే ఆయిల్ వేయడం వల్ల పూరి కరకరలాడుతుంది. ఓకే, అంటే ఇప్పటికి మైదా తీసుకున్నాం, గోధుమ పిండి తీసుకున్నాం, నూనె, నీళ్లు కలిపే. గోధుమ పిండి, మైదా, ఉప్పు, నూనె వేసి వాటర్ వేసి కలిపి 1 అవర్ బిఫోర్ పెట్టుకోవాలి. ఓకే, తర్వాత బేసన్ మళ్ళీ స్టప్పుడు కోసం చేయండి. ఓకే, శనగపిండి వేయండి 1 కప్పు, కొత్తిమీర, ఓకే, పుదీనా తుంచి వేయాలి. ఓకే, కరివేపాకు, ఓకే, పచ్చిమిర్చి పేస్ట్ చేయాలి.
ఓకే, అంటే మనం ముందు శనగపిండి తీసుకున్నాం, అందులో కాస్త కొత్తిమీర వేసారు, తర్వాత కరివేపాకు వేసారు, పుదీనా వేసారు, ఇప్పుడు పచ్చిమిర్చి, ఇప్పుడు నువ్వులు, తర్వాత జీలకర్ర, ఓకే జీలకర్ర, గరం మసాలా, ఓకే నిమ్మరసం, ఓ కొద్దిగా పసుపు, ఆయిల్ ఎందుకు వేస్తారు? అతుక్కోకుండా పిండి రైట్ అమ్మ, ఓకే కొంచెం ఆయిల్ ఇవన్నీ కలపాలి. కలిపి వాటర్తో తడుపు. శనగపిండి తీసుకున్నారు, అందులో కాస్త కొత్తిమీర వేసారు, పుదీనా వేసారు, పచ్చిమిర్చి వేసారు, జీలకర్ర వేసారు, గరం మసాలా పొడి వేసారు, కరివేపాకు వేసారు, కొంచెం ఉప్పు వేసారు, కొంచెం పసుపు వేసారు, కొంచెం నువ్వులు వేసారు, ఇంకా నేను మర్చిపోయినవి ఏవి లేవు. ఇవన్నీ వేసి కలిపాను. కలపండి. అది ఆల్రెడీ మైదాను, గోధుమ పిండి, ఉప్పు, నూనె కలిపి అది 1 అవర్ మనం నానబెట్టాము. దాన్ని ఇప్పుడు పూరీలా చేసి దాంట్లో స్టఫ్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై. పూరి రెడీ చేసుకున్నంత ఆయిల్ వేడి చేద్దాం. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడి అయినంతట్లో పూరి చేసుకున్నాను. చేతుల్లోకి కొంచెం శనగపిండి తీసుకుని దాన్ని ఆయిల్తో తీసుకుని పెద్ద చేస్తారు, చేసి దాంట్లో స్టఫింగ్ చేస్తారు. ఓహో, ఈ శనగపిండిలో పదార్థాలు కలిపింది మధ్యలో పెట్టి ఫిల్ చేసి మళ్ళా పూరిలా చేస్తారు. దాన్ని రౌండ్ చేసి పూరిలాగా ఒత్తుతారు. పిండి వేసి పూరిలా ఒత్తుకొని డీప్ ఫ్రై చేయాలి. ఇలా తయారు చేసిన మసాలా పూరిని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు తయారు చేసిన మసాలా పూరిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పక్క వేగిన తర్వాత మళ్ళీ తిరిగేయాలి. ఇవి ఎన్ని రోజులు ఉంటాయమ్మా? 2-3 రోజులు ఉంటాయి. ఏం పాడుకో దీన్ని దేంతో తినాలి? డైరెక్ట్ అయినా పెరుగుతో తింటే బాగుంటుందా? మసాలా పూరి రుచి చూసి చెప్పండి. ఆహా, కొబ్బరి బోండాలు హైదరాబాద్లో అయితే కోనసీమ బోండా, బెంగళూరు బోండా, ఇది కాస్త చప్పగా ఉంటుంది, అది కాస్త తీయగా ఉంటుంది, ఇలాగే 2-3 వెరైటీలు అమ్ముతున్నారు. కానీ మామూలుగా బోండా అయితే మాత్రం బ్రెడ్ బోండా, ఎగ్ బోండా, మసాలా బోండా, సేమియా బోండా, ఆలూ బోండా, ఈ బోండా, ఆ బోండా, నేను ఒక బోండా. మొత్తానికి వాళ్ళు నిజామాబాద్లో ఉన్నాను, శివాజీనగర్లో ఉన్నాను. ఆల్ మిక్స్డ్ వెజిటబుల్ బోండా మనకి వాళ్ళు చేయబోతున్నారు నిర్మల గారు. దీనికి ఏ పదార్థాలు పడతారు, ఎలా చేస్తారమ్మా? వెజిటబుల్ మిక్స్డ్ బోండా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మైదా, క్యారెట్, క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, నూనె, ఇడ్లీ పిండి. చేయండి. ముందు నూనె పెడతారా? అవునండి. బాణలి పెట్టి డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకున్నామండి. ఈ నూనె వేడెక్కే లోపల ఇది మిక్స్ చేసుకుందాం. ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా ఎలా తయారు చేశారంటే మినపప్పు ఒక మోతాదు,
తర్వాత మామూలుగా ఇడ్లీకి తయారు చేసుకుంటాం కదా అదే పిండిలో అన్నమాట. రహస్యం అది చెప్పచ్చు కదా. ఒక గ్లాసులు మినపప్పుకి 2 గ్లాసులు ఉప్పుడు రవ్వ అండి. ఉప్పుడు రవ్వ, ఓకే. అలాగే ఎంతసేపు నానబెట్టారు? ముందు రోజు రాత్రి నానబెట్టేసి తెల్లారి మిక్సీ చేస్తాం. దాని లోపల మైదా ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మైదా, ఓకే. 3 కప్పుల ఇడ్లీ పిండికి 1 కప్పు మైదా కలుపుకోవాలి. మైదా పిండి వేసుకున్నాం కదండి. తర్వాత సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు. అంటే దీనికి స్పెసిఫిక్ ఫలానా వెజిటబుల్స్ వేయాలని లేదు కదమ్మా? ఏం లేదండి, అంటే బీట్రూట్ అవి కూడా వేసుకోవచ్చు, అన్ని రకాలు కూడా వేసుకోవచ్చు. ఓకే. మైదా వేసిన తర్వాత క్యాబేజ్ వేసారు, క్యాబేజ్ తర్వాత క్యాప్సికమ్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే. కరివేపాకు, ఓకే. ముక్కలు చేశారు, సన్నగా తరిగానండి. కొత్తిమీర, తగినంత ఉప్పు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు. ఇడ్లీ పిండి తీసుకున్నాం. ఇడ్లీ పిండిలో కరివేపాకు సన్నగా తరిగింది వేసాము, ఉల్లిపాయలు సన్నగా తరిగింది వేసాము, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగింది వేసాము, క్యాప్సికమ్ సన్నగా తరిగింది వేసాము, కొత్తిమీర సన్నగా తరిగింది వేసాము, క్యారెట్ సన్నగా తరిగింది వేసాము, క్యాబేజీ సన్నగా తరిగింది వేసాము, కొంచెం మైదా వేసాము, కొంచెం ఉప్పు కూడా వేసాము. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుతారు. అవునండి, కలపండి. నూనె వేడెక్కిందమ్మా? వేడెక్కిందండి, వేసేయండి. ఇప్పుడు కలుపుకున్న దాన్ని బొండాలుగా డీప్ ఫ్రై కోసం వేయించాలి. ఇందులో కారం పొడి కానీ పెరుగు కానీ ఏం లేదండి, పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కాబట్టి ఆ కారం సరిపోతుందండి. ఓకే. దీని కాంబినేషన్ ఏంటమ్మా తినేటప్పుడు? చట్నీ ఏదైనా చేసుకోవాలి? చట్నీ తోటి తినొచ్చు, లేకపోతే సాస్, టమాటో సాస్ ఉంటుంది అదైనా తినొచ్చు. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉంటారు. అవునండి, అంటే 2 పక్కల కాలాలి కాబట్టి వేగాలి కాబట్టి. కాలాలా వేగాలండి. గోల్డ్ కలర్లోకి రాగానే బౌల్లోకి తీసేసుకోవాలండి. మిక్స్డ్ వెజిటబుల్ బొండా రుచి చూసి చెప్పండి. నిజామాబాద్ శివాజీనగర్లో ఉన్నాను. ఇవాళ దేవిశ్రీ మనకి మొక్కజొన్న కోఫ్తా చేసి చూపిస్తారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? మొక్కజొన్న కోఫ్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, కల్లెమాకు, పుదీనా, కారం, నిమ్మరసం, పసుపు. చేయండి. ముందుగా మొక్కజొన్న 2 ధనియాలు, ఓకే. తర్వాత జీలకర్ర, మొక్కజొన్న, ధనియాలు, జీలకర్ర, కారపొడి, తర్వాత వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్, కరివేపాకు, పుదీనా, కలిపే ఉంచారు. అంటే ముందు మొక్కజొన్న తీసుకున్నాం, అందులో కాస్త ధనియాలు వేసాము, జీలకర్ర వేసాము, కారపొడి వేసాము, ఉప్పు వేసాము, కొత్తిమీర వగైరా వేసాము. ఇప్పుడు దీన్ని మిక్సీ చేయండి. ఇవన్నీ మిక్సీ చేసుకొని తీసుకొచ్చిన. నెక్స్ట్ అమ్మ, ఇవి బజ్జీలాగా వేయించాలి. నూనె డీప్ ఫ్రై. ప్యాన్ పెడుతున్నా, ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేడెక్కింది, బజ్జీలు వేస్తున్నాను. బజ్జీలు వేసాను, ఇవి తిప్పుతున్నా. ఓకే. ఇప్పుడు ఈ మిగిలిన నూనెతోనే మిగతా కర్రీ చేసేస్తారు కొంచెం తీసుకుని.
ఓకే రైట్ అమ్మా. అది తీసి ఇది పెట్టేద్దాం. రైట్. నూనె వేసుకోండి, ఎంత కావాలో కొంచెం వేసుకోండి. అంటే కోఫ్తాలు రెడీ అయిపోయి దాన్ని కర్రీ చేస్తాం. కర్రీ చేస్తున్నాను. వేయండి, కర్రీ చేయండి. ఓకే. దీంట్లో కావాల్సిన అవి ఐటమ్స్ ఆవాలు, ఓకే, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ గుజ్జు, ఉల్లిపాయ పేస్ట్, ఓకే, పచ్చి వాసన పోయేదాకా ఇది వేయించాలి. ఓకే. తర్వాత ఉప్పు, పసుపు, కారం వేస్తాం. దాంట్లో కోఫ్తాలు వేసేస్తాం. ఓకే. అంటే మనం ఇప్పుడు ఉల్లిపాయలు గుజ్జు తీసుకున్నాము, తర్వాత కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేశారు, కొంచెం లైట్ గా కారం. ఓకే. ఉప్పు, కొంచెం సాల్ట్ వేస్తాం. పసుపు వేస్తున్నాను. ఓకే. అంటే ఇప్పుడు మనము ఉల్లిపాయలు తీసుకున్నాము, ఉల్లిపాయలు గుజ్జు మిక్సీ చేశారు, అందులో కాస్త ఆవాలు, కాస్త జీలకర్ర, కాస్త కరివేపాకు వేశారు, ఉప్పు కొంచెం వేశారు. ఇప్పుడు వీటిలో ఈ మొక్కజొన్న కోఫ్తాలు వేసేస్తే కర్రీ తయారైపోతుంది. మొక్కజొన్న కోఫ్తాలు కంప్లీట్ అవుతాయి అన్నమాట. దాంతో వేసేయండి ఒకటి. కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర, మొక్కజొన్న కోఫ్తా రెడీ అయింది. బౌల్లోకి తీసుకుంటాం. తీసుకోండి. మొక్కజొన్న కోఫ్తా రుచి చూసి చెప్పండి. ఆహా,